హల్ సాంగ్ ప్లే సాంగ్ ప్లే చేయండి. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్యాలి హలో 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 నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ సలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈరమైంది నాటి నుండి నేటి వరకు జిడుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా గుండె నిండాక మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు మునగాడు వీడు భూమిన వానైతాడు బిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు బాబు ఈ ఎదిగాడు జెండాలు ఇటువైపు తీయండి కొద్దిగా దయచేసి ఎన్ఎస్ఏ విద్యార్థులు మనం కొద్దిగా ఇటువైపు తీయండి. ఎన్ఎస్ఏ వారికి విజ్ఞప్తి, ఈ జెండాలు ఇటువైపు తీసుకోండి. ఎదురుగా ఉన్నాయి, కెమెరా గవపడతలేదు. స్ట్రేట్గా ఉన్నటువంటివి కూడా
మీరు జెండాలు పెట్టడం వల్ల పబ్లిక్ కనిపించట్లేదు. జెండాల వల్ల పబ్లిక్ కనిపిస్తలేరు. దయచేసి ఎన్ఎస్ఏ మిత్రులకు విజ్ఞప్తి, మీరు పట్టుకున్నటువంటి జెండాలు రెండు వైపులా అటువైపు ఇటువైపు పట్టుకోండి. మధ్యలో వచ్చి పట్టుకుంటే జనాలు కనిపిస్తలేరు. దయచేసి వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఓహో పెద్ద పెద్ద కూతేసి జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీ పెద్దమ్మ, జూబ్లీస్ నేలందే నిన్ను నవినన్నో, నిన్నే నవినన్నో. పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట, పెద్ద కొడుకు వంట. పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట, ఎలిగే నువ్వంట. శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ, చిన్న సిరిశైలన్నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ. ఆ పెద్ద పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయి, నీకు బాధెందుకే? జూబ్లీసులో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే. భాయి నీకు బాధెందుకే? జూబ్లీసులో ఎగిరే జెండా నీదే. నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే. నిందలు మోసింది నువ్వేగా, మనవీనన్న సంకెళ్ళేసింది నీకేగా. అడుగులు ఆపింది నీయేగా, మనవీనన్న గుండెల బాదున్న నవ్వేగా. ఒక్కడుగు వెనకెయ్యాలే నవీనన్న దమ్మున్న లీడరు నువ్వే. మనసున్న మారాజువే నవీనన్న, పెట్టుకో జూబ్లీసు కిరీటమే. ఎవడే నిన్ను ఆపేటోడు, బండా పెడతావా నీ అమ్మ తోడు. భాయి నీకు బాధెందుకే?
హలో 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 కదిలే జన యుద్ధమై అరే మూడు రంగుల జెండను ఎత్తిన విల్లంబువై జూబ్లీ హిల్స్ గడ్డ మీద కదిలే జన యుద్ధమై మూడు రంగుల జెండను ఎత్తిన విల్లంబువై మరిగి సీనాడు రో అన్న మానవీనన్న సమర శంఖముదెనో మానవీను యాదవన్న జూబ్లీ హిల్స్ గడ్డ మీద కదిలే జన యుద్ధమై మూడు రంగుల జెండను ఎత్తిన విల్లంబువై హలో శ్రీశైలం యాదవన్న కన్న కలల పంటవో బస్తివాసుల బాధలు తీర్చవేగు సుక్కవో ఆపదన్న ప్రతి ఇంటికి అండగా నిలబడితివో కులం మతం తేడలేక సేవలెన్నో చేస్తివో అరే దమ్మునున్న లీడరే అన్న మన నవీనన్న దుమ్ములే పెకాడరే మానవీను యాదవన్న జూబ్లీ హిల్స్ గడ్డ మీద కదిలే జన యుద్ధమై మూడు రంగుల జెండను ఎత్తిన విల్లంబువై పులిబిడ్డ రేవంతన్న ఆశయాల బాటమో విజయాలు కొడిభుజమై సాగిన జన సైన్యమో అణిచివేత కుట్రలను ఎదిరించిన వీరుడే అక్రమ కేసులు పెట్టిన అదరని మా యోధుడే జూబ్లీ హిల్స్ గడ్డపై అన్న మానవీనన్న విజయం నీదేనయో వల్లాల నవీనన్న జూబ్లీ హిల్స్ గడ్డ మీద కదిలే జన యుద్ధమై మూడు రంగుల జెండను ఎత్తిన విల్లంబువై ఉన్నతంగా చదువుకున్న జ్ఞానజ్యోతి పీఠమో అనసపడ్డ పేదలకై గర్జించిన యుద్ధమో వాయుసేన ఫౌండేషన్
ఎల్లమ్మ జూబ్లీ పెద్దమ్మ జూబ్లీసు నేలందే నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట ఎలిగే నువ్వంట శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ చిన్న సిరిశైలన్నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ ఆ పెద్ద పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే నిందలు మోసింది నువ్వేగా మనవీనన్న సంకల్లేసింది నీకేగా హలో అడుగులు ఆపింది నీయేగా హలో 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 మూసీ సాంగ్ మూసీ సాంగ్ ప్లే నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం అహంకార గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు నల్ల మల్ల
సోనియమ్మ ఎత్తమన్నది జెండా రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండా నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ళ పాటు ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఏనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఓహో ఏనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెస్ జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం మొహంకోర గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెస్ జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం మొహంకోర గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఎనుముల రేవంతన నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెస్ జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం మొహంకోర గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలిర బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు హలో 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 మన మధ్యలో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వచ్చారు. అందరూ ఒకసారి గట్టిగా జై రేవంత్ అన్న. అన్న ఇది ఆపండమ్మా, వాయిస్ ఆపండి. మన మధ్యలో మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు వచ్చేసారు. ఒకసారి అందరు కూడా జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. అందరు కూడా ఒకసారి అందరు చేతులు పైకి లేవటారు. అందరు చేతులు పైకి లేవటారు. అందరు కూడా జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. అన్న అన్న వచ్చేసిండు, మన మధ్యలోకి వచ్చేసి అందరూ ఒకసారి జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి పెద్దలు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ అన్న గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీరు పలుకుతున్న స్వాగతం, మీలో కనిపిస్తున్న ఉత్సాహం, మీరు పెడుతున్న కేరింతలు చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమనే మాట ఇక్కడ అర్థమవుతా ఉంది. మీ ఉత్సాహం కాంగ్రెస్ ని విజయం వైపు పరుగులు పెట్టించే విధంగా ఉంది. సోదరీమణులందరికీ కూడా ఒకే మాట మనవి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకోసం పనిచేస్తా ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీ మంచి కోసం చేసే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ 11న జరిగే ఎన్నికల్లో
ముఖ్యమంత్రి గారు మేమందరం బలపరిచినటువంటి యువకుడు నిత్యం ప్రజలతో ఉండి మీ సమస్యలతో ననునిత్యం పాలు పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ గారికి చేతు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఈరోజు మన మధ్యలో ఈరోజే మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసేసి మన మధ్యలోకి వచ్చేసిన పెద్దలు అజారుద్దీన్ భాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. हेलो, पहले तो मैं बहुत बहुत सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं और उन्होंने मुझे एक इतना बड़ी रिस्पॉन्सिबिलिटी दी और महेश गौड साहब यहाँ पे उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूं. मैं एक चीज़ यहाँ पे बोलना चाहूँगा कि जुबलीज में और रहमत नगर में कभी भी इतना ज़बरदस्त रोड शो नहीं हुआ है. मैं आपसे एक गुजारिश कर रहा हूँ कि जैसा आपने आज रोड शो किया है, 11 तारीख के दिन आप पूरे बूथों पे ऐसे लोग जाना चाहिए, पूरे परसेंटेज वोट बनना चाहिए. जब ही जाके हम अच्छा भारी मत से जीतेंगे. हमको छोटी लीड से जीतना नहीं है, बड़ी लीड से जीतना है. तो मैं इतना ज्यादा आप लोगों को ये नहीं कहूंगा कि आप लोग से एक ही मेरी गुजारिश है कि हर एक जने सुबह सुबह आप जाके पहले वोटिंग करिए और जितने भी लोग यहाँ पे जो बूथ पे जो भी लोग रहेंगे उनका काम है कि वोट लेके आके जाना और बूथ आप कभी पोलिंग होने तक बूथ कभी भी मत छोड़िए. उसके बाद भी जब तक आप बक्से बंद नहीं होते, जब तक आप सिक्योरिटी वैन में अपने बक्से नहीं जाते, वहां से आपको हिलना नहीं पड़ेगा. अगर आप काम कर लेंगे तो हम कभी भी हमारे वोट ज्यादा से ज्यादा परसेंटेज हो गए और वोट चोरी नहीं होगी. आजकल आपको तो पता है वोट चोरी के बारे में बहुत ज्यादा बात कर रहे हैं, बात हो रही है. और हम लोग जो कांग्रेस पार्टी जब से आई हुई है, जब से रेवंत रेड्डी साहब के अंडर हम लोग ने काम किया है, यहाँ पे इतने जो भी स्कीम्स प्रॉमिस करे वो पूरे स्कीम प्रॉमिस करे तो पूरे स्कीम लागू हो रहे हैं. और जितने भी आपको सबको पता है, इसी की वजह से आप लोग इतने लोग हमारे साथ आए हुए हैं यहाँ पे. और रेवंत रेड्डी साहब का एकदम जबरदस्त इस्तकबाल किया है यहाँ से. उसका इस्तकबाल 11 तारीख के दिन आप जबरदस्त वोट डालिए और 14 तारीख के दिन जो रिजल्ट है उसमें भी ऐसे रिजल्ट होगा तो फिर से हमारे सीएम साहब यहाँ पे आएंगे और आपसे मुखातिब करेंगे. मैं इसी लफ्जों के साथ में ज्यादा कुछ नहीं बोलूंगा. मैं उम्मीद कर रहा हूँ कि अब हमारे बहुत होनहार नवीन यादव साहब को आपको भारी मत से जिताना चाहिए. आप लोग ने जो मेरे लिए मेहनत की थी उससे डबल ट्रिपल मेहनत किए और उससे डबल ट्रिपल वोटों से इनको जिताइए, लीड से जिताइए. तो मैं समझूंगा कि हम लोग आए, हमारा यहाँ पे आना सफल हुआ. बहुत बहुत शुक्रिया आपका. थैंक यू. థ్యాంక్ యూ అజర్ భాయ్. మన మధ్యలో మన మిత్రుడు, మన సోదరుడు, మన యువ కిరీటం జూబ్లీస్ ముద్దుబిడ్డ, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు జూబ్లీస్ ప్రాంత ప్రజలలో ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి, జూబ్లీస్ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మన అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి, రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాగతం పలుకుతూ, మరి ఈ బై ఎలక్షన్స్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానిక నాయకత్వం కావాలా, మాకు గౌరవం ఇచ్చేటోళ్ళు కావాలా, మా కష్టాలు అర్థం చేసుకునేటోళ్ళు కావాలని చెప్పి ఒక బలమైన అభిప్రాయం మనలో ఉండే. మరి మన అభిప్రాయం మేరకు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ అన్న, కాంగ్రెస్ అధిష్టానం, మరి మహేష్ అన్న, మీలో ఒకటినైనటువంటి నాకు, మీ కళ్ళ ముందు పెరిగినటువంటి నాకు, మీ బస్తీ పిల్లగానైనటువంటి నాకు ఎంతో నమ్మకంతో మీకు అండగా ఉంటానని, మీ కష్టాలకి కన్నీళ్లు దూర్చేవాడిని అవుతానని, మన ప్రాంత అభివృద్ధి చెందుతానని, అభివృద్ధి చేపిస్తామని, మీలో ఒక ధైర్యం కల్పిస్తానని ఒక ఎంతో నమ్మకంతో నాకు ఈ ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్నకి, మా పిసిసి మహేష్ అన్నకి, కాంగ్రెస్ అధిష్టానాన్ని అందరూ కూడా పాదాభి నమస్కారం చేస్తూ, మరి చిన్నప్పటి నుండి కూడా నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసినప్పటి నుండి కూడా నాకు ఒక కోరిక ప్రజాసేవ చేయాలని, మరి నా తండ్రి ఆశయం కూడా నేను పబ్లిక్లో ఉంటూ వారికి అండగా ఉండి ప్రజాసేవ చేయాలని ఒక నా తండ్రి కోరిక మేరకు చిన్న వయసులో మీ మధ్యలోకి వచ్చి, అవకాశాలు వచ్చినా రాకపోయినా మీతో ఉంటూ నాతో అయినటువంటి మీ సమస్యలు పరిష్కరిస్తూ మీ మధ్యలోనే ఉన్నా. మరి ఈరోజు
నాకు 2014లో పోటీ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు. 2018లో 2023లో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అవకాశాలు రాకపోవడం అవన్నీ కామన్, కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక పక్క సమాజానికి ఉపయోగపడాలనుకున్నటువంటి యువకులని జీవితాలు పాడు చేసే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే, ఇంకో పక్కన ఈరోజు సమాజానికి పబ్లిక్కి పేద ప్రజలకి అండగా ఉండే యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ప్రోత్సహించాలనే ఒక బలమైన నిర్ణయంతో మన ముఖ్యమంత్రి గారు ఉండడం నేనే ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీ బిడ్డనైనటువంటి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ వచ్చినారు. ఆ భయం వాళ్ళకి ఈరోజు కాదు, 2018 నుండే ఉండే. అప్పటి నుండే నాకు అవకాశం రాకుండా చేశారు. ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి కాక భయం రాష్ట్రీయ సమితికి ఏర్పడి మనందరినీ తప్పుదోవల పట్టించే ఆలోచనలు ఉన్నారు. కానీ ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి. ఎందుకు? ఒక సరైన నాయకత్వం రావాలా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలా, మన పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పి ఒక ఎలక్షన్ వస్తుంది, దానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో 3 సార్లు అవకాశం ఇచ్చిరు మీరు, మన ఏమైంది మరి? ఎక్కడైనా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా? అభివృద్ధి దేవుడెరుగు, కానీ మన ప్రాంత ప్రజలకి గౌరవం ఉండేనా? ఎవరికి మర్యాద ఉండేది కాదు, సమస్య పైన స్పందించేటోళ్ళు కాదు. ఈరోజు రేవంత్ అన్న ఆదేశాలతో 3 మంత్రులు ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ దాదాపు 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించారు మన బస్తీలలో, గల్లీలలో. ఏదో సింపతి గురించి ఆలోచించడం కాదు. ఈ ఎలక్షన్ అంటే మన జీవితాలతో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం. సరైన నిర్ణయం తీసుకొని అభివృద్ధికి మీరు ఓటేయాలని ఈరోజు మీ బస్తీ పిల్లగానిగా నాకు అవకాశం కల్పిస్తే, నన్ను ఏ రోజన్నా నన్ను ఒక నవీన్ యాదవ్ 20 ఏళ్లలో ఒకరిని బెదిరించింది విన్నరా? ఒక్క రూపాయి ఎక్స్ట్రాక్షన్ చేసింది ఎవరైనా విన్నరా? ఏ రోజైనా నేను నా జీవితంలో తప్పు చేయలే. ఈ రోజు నన్ను రౌడీ గుండా అనుకుంటా మీ బిడ్డనైనా నన్ను తప్పు నిందలేస్తారు. మరి ఏం జవాబిస్తారు వాళ్ళకి? ఏం జవాబిస్తారు? వచ్చే 11 తారీఖు ఇప్పుడు ఎట్లయితే కొన్ని వేల మంది ఈరోజు వచ్చిరో, ప్రతి ఒక్కరు ఇంట్లల్లో పొద్దున్నే లేచి 11 తారీఖు అత్యధిక ఓట్లు వేసి హైయెస్ట్ మెజార్టీ మన ప్రాంతం నుండి హైయెస్ట్ మెజార్టీతో మనం కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో గెలిపించుకుంటే మనం రేవంత్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, మహేష్ అన్న గౌరవం నిలబెట్టిన వాళ్ళు అవుతాం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారి గౌరవం నిలబెట్టిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి టిఫిన్ డబ్బాలకు వాటర్ బాటిల్ రాజకీయాలు అంతం చేయండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి, అభివృద్ధి గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి రేవంత్ అన్న గౌరవం, పెద్దల మంత్రుల గౌరవం, అధిష్టానం గౌరవం నిలబెట్టే విధంగా మీరందరూ 11 తారీఖు వెళ్ళి ఓట్లు ఒక్క ఓటు మిస్ కాకుండా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, 2 సార్లు మీ ముందు పోటీ చేసిన 3వసారి అవకాశం పెద్దలు ముఖ్యమంత్రి గారి దయవల్ల, పెద్దల దయవల్ల వచ్చింది. ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఇంకో 3 ఏళ్ళ సమయం ఉంది. మన గల్లీలల్లో, బస్తీలల్లో అన్నీ కూడా సమస్యలన్నీ అన్నగారి దగ్గర తీసుకుపోయి శాశ్వత పరిష్కారం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, మన ప్రాంతంలో అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. మెకానిక్ పనులు, ఆటో డ్రైవింగ్ పనులు, చిన్న చిన్న వ్యాపారాలు. వాళ్ళ పిల్లలు 10వ తరగతి కాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎక్కడో దూరం గవర్నమెంట్ కాలేజ్ ఉండడంతో వాళ్ళు విద్య ఆపుకుంటున్నారు. అటువంటి 10వ తరగతి మెరిట్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అన్న. అటువంటి పిల్లల కోసం ఈ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తే ఈ ప్రాంత పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సహకారం చేసిన వాళ్ళతో తెలియజేస్తూ, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మంచి మెజార్టీతో గెలిపించండి, పెద్దల గౌరవం నిలబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అజరుద్దీన్ గారికి మన ప్రాంతం నుండి గతంలో మీరందరూ ఆశీర్వదించారు. ఈరోజు మరి ఈ నాయకత్వం కూడా కావాలని చెప్పి అన్నలు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు ప్రమాణ స్వీకారం కావడం, ప్రాంత ప్రజల తరఫు నుండి కూడా అన్నకి అజార్ భాయ్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ
కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ మనసారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే, చేతులు ఎవరు అందరు, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జై కాంగ్రెస్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి, మనందరి ఆశా జ్యోతి. అందరు కూడా అందరూ ఒకసారి చేతులు పైకి లేవతారు. అందరూ కూడా చేతులు పైకి లేవచ్చి రేవంత్ అన్న నాయకత్వం, సింగమోలే కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారిని మాట్లాడతాడు. బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈనాడు మీ బిడ్డ, మీ పేదోళ్ళ బిడ్డ, మీ గల్లీలో మీ ముందు తిరిగిన బిడ్డ ఈనాడు పెద్దోడై కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, యువ మిత్రులు అనిల్ యాదవ్ గారి అధ్యక్షతన మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యవేక్షణలో నా సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు వేలాదిగా యూసుఫ్గూడ నుంచి వెంగళరావు డివిజన్ యొక్క ప్రతాపం చూపిస్తూ ప్రతి ఇంటి దగ్గర మా ఆడబిడ్డలు పూల వర్షం కురిపిస్తూ మేము అండగా ఉంటాం, ఈసారి జూబ్లీ హిల్స్ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేస్తామని నాకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా అండగా నిలబడ్డ వేలాది మంది మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, ఎగుడు దిగుడు, ఎత్తు పల్లాలు ఉంటాయి. అవకాశం అన్నిసార్లు రాకపోవచ్చు, అవకాశం అందరికీ రాకపోవచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు మన కోసం కష్టపడే బిడ్డని, మనతో ఉండే వాడిని ఎన్నికల్లో నెగ్గించుకోకపోతే చారిత్రాత్మకమైన తప్పుగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ఇవాళ ఈ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సెంటిమెంటు ఆశీర్వదించండి అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక పాట సూటిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక మాట అడగదలుచుకున్నా. ఆనాడు 2007లో పేదోళ్ళ ఆత్మధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు
ఈ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచి పేదోళ్ళ తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్ళకు అండగా నిలబడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు. ఆనాడు 2007లో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్ కు బద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని, భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజీఆర్ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా? మరి ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పీజీఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజీఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి, పీజీఆర్ కుటుంబాన్ని గెలవనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజీఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టింది ఈ దరిద్రపు గొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా? దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజీఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈ రోజు సానుభూతితోని ఈ ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతారు. ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజీఆర్ బిడ్డ విజయారెడ్డి ఉన్నది. ఆయన కంటే ముందు ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలను, గోదావరి జలాలను, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం ఒడ్డిన పీజీఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదా అని నేను అడుగుతున్నా. వాళ్ళను వదిలేయండి మిత్రులారా. నేను ఇవాళ మీ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇదే విధంగా కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ల ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నానాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో, సెంటిమెంటుతో కాదు, అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ను గెలిపిస్తే 30-40 సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్, ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్, అక్కడ తాగునీటి సమస్యను, కంటోన్మెంట్లో రోడ్ల సమస్యను, డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరన్నరలో 4,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు. ఇవాళ మిత్రులారా, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలను నేను అడుగుతున్నా. 2014, 2018, 2023 ఇదే అభ్యర్థిని, ఇదే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వారే, మున్సిపల్ మంత్రి వారే, ముఖ్యమంత్రి వారే. మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కానీ, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కానీ ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిండ్రా? జూబ్లీహిల్స్ ప్రజల మొహం చూసిండ్రా? ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులుండు 10 ఏళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా? ఎన్నడైనా పలకరించిండా? మీ సమస్యలు ఎట్లున్నాయి? మీ పిల్లలు పడిపోతుర్రా లేదా?
మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒకరోజు అడిగిండా? కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దవాఖాన్లలో వాళ్లకు చిన్న సూది మందైనా ఏపియడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకి అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈరోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ చచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? మహబూబ్ నగర్లో, చేవెళ్లలో, సికింద్రాబాద్లో, అదేవిధంగా మల్కాజ్గిరిలో, మెదక్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, కరీంనగర్లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. మెదక్తో సహా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తు అయినాయి బీఆర్ఎస్ వాళ్ళకు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవ దానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగిరా బీజేపీ వాళ్ళది ఇది. ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడన్నా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడన్నా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీ వాళ్ళ భావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకయ్యా? బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిండని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడితే, కేసీఆర్ మీరు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు. నేను అడుగుతున్న ఈ పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా? మీ ఇళ్లలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా? మీకు సన్నబియ్యం ఇచ్చిండా? ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అక్క మీరు పుట్టి ఇంతోళ్ళైనరు, ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందల చేతి జాపకుట్ట ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మని చూసిరానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా? సోనం ఆశీర్వాదంతో మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా? మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు, బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో
ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పని చేసుకుందాం, పేదోళ్ళకు పని చేస్తాం. పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే 20 నెలల్లో ఏనాడన్నా జూబ్లీస్కి ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే? ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం, మీ డ్రైనేజ్ కోసం, లేదా మీ బస్తీల సీసీ రోడ్ల కోసం ఇవాళ హైటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్లా పేదోళ్ళ ఇళ్ల మీద నుంచి పోతున్నాయి. వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? ఒక్కనాడైనా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడైనా అసెంబ్లీలో మీ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడిండా? ఈ జూబ్లీహిల్స్ అంటే ప్రపంచంలోనే ఫేమస్. జూబ్లీహిల్స్ లో ప్రపంచంలో గుర్తుపట్టనోళ్ళు లేరు. కానీ జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే 3 సార్లు గెలితే ఒక్కరోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే, యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి. అసెంబ్లీలో మీ గొంతుకైతాడు, అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు, అసెంబ్లీలో మీకు ఏం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని. మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు, మీ తరఫున వకాల్తా పుచ్చుకుంటాడు. చదువుకున్న యువకుడు. ఈనాడు సెంటిమెంట్ కాదు, జూబ్లీహిల్స్ లో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి నవీన్ యాదవ్ని గెలిపించండి. 2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వసారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా? మీరు ఆలోచన చెయ్యండి. అట్లనే 2023లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ని ఇండియా క్రికెట్ కెప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్ని పిలిచిన ఒక మాట చెప్పిన, ఇవాళ నువ్వు అజరుద్దీన్ ఎంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తా అని ఆ రోజు చెప్పిన. కానీ మా సందేశం మీకు చేరలే, మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేశారు. అజర్ భాయ్ ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయింది. కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీహిల్స్ కు ప్రచారానికి వచ్చిన. మాట ఇస్తే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇవాళ మీకోసం, ఇవాళ మీరు వేసేది ఒక ఓటు, నవీన్ ఎమ్మెల్యే అవుతాడు, అజరుద్దీన్ మంత్రి అయి మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. अजहर भाई, आपकी जिम्मेदारी है ये जुबलीहिल्स असेंबली में गरीबों को जो भी जरूरत है आप मंत्री हो क्या हुकुम जारी करना, यहाँ का हर गरीब को आप मदद देना. इसीलिए आज सरकार सोनिया गांधी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बना के आज जुबलीहिल्स को भेज दिया. आज जुम्मा है, जुम्मे के दिन नमाज करके सबको वादा करो इस जुबलीहिल्स में जितने भी तकलीफ है, तकलीफ दूर करने के लिए एक नहीं दो सिपाही आपके सेवा में लगे रहेंगे. మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ జూబ్లీహిల్స్ లో గెలిపించండి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి. నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన, మీకు నీళ్ళలో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన. ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన, మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పోరంబోకు ఆయన ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని, డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి, డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేనంటున్నా. కానీ దీపావళి నాడు చిచ్చుబుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు. గంజాయి డ్రగ్స్ తో దొరికినోడు రౌడీనా, పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పోటీ జూబ్లీహిల్స్ కు పరిమితం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిలువున పుంచి
1,00,000 కోట్లు కాళేశ్వరంలో మింగితే 3 ఏళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది. ఆ దోపిడీ దొంగలు ఇవాళ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ముసుగేసుకొని వచ్చిండ్రు. మిత్రులారా, ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే, సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు, బీఆర్ఎస్ వాళ్ళకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన, ఇవాళ చెప్తున్నా, నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది, మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది. ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి, నాకు ఒక తోడు ఉండాలి. నాకు ఒక కుడి భుజాన్ని జూబ్లీ హిల్స్ నుంచి ఇవ్వండి. మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ను మీ తోడుగా పెట్టుకోండి. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. వెంగళరావు నగర్ నుంచి మా కిలారు మనోహర్ గాని మిగతా చాలా మంది మిత్రులు ఇవాళ అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మైత్రి వనంలో అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత. పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్నే కాదు, ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొచ్చి ప్రారంభిస్తా. అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఆదర్శనీయుడు. రాజకీయాలకు అతీతంగా పెద్ద ఆయనని గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీకందరికి మాటిస్తున్నా, మీ బస్తీలకు అండగా నిలబడతాం. యువకుడిని నవీన్ యాదవ్ని గెలిపించండి. రాబోయే 40 ఏళ్ళు మీ సేవలో ఉంటాడు, మీకు అండగా ఉంటాడు. గల్లీ గల్లీ తెలిసినోడు, ప్రతి ఇంటికి పరిచయం ఉన్నోడు నవీన్ యాదవ్ను మీరందరూ అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారా? మాటిస్తున్నారా? ఆ వెనకాలన్న వాళ్ళు ఇస్తున్నారా? ఇక్కడున్న వాళ్ళు ఇస్తున్నారా? కనుచూపు మేరకు అయ్యప్పలు ఇస్తున్నారా? అయ్యప్పల ఆశీర్వాదం ఉన్నది కదా. మా అయ్యప్పలతో సహా అందరు ఆశీర్వాదం ఉన్నది. అందరు ఒక్కసారి చేయి పైకెత్తండి. 2 చేతులు ఉన్న వాళ్ళు 2 ఎత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.